హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద రివోల్వేట్ అనే కంపెనీలో సపోర్ట్ స్పెషలిస్ట్ అనే పోస్టులు అయితే భర్తీ చేశారు. వీళ్ళు ఏంటంటే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తారు. బట్ బ్రాంచ్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు, ముంబైలో అయితే ఉంది. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద డిగ్రీ అర్హత ఎవరైతే ఉంటారో ఆ డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు మేల్ అయినా ఫిమేల్ అయినా మనకి ఏ కంట్రీ వాళ్ళైనా సరే ఈ రివోల్వెట్ అనే కంపెనీలో సపోర్ట్ స్పెషలిస్ట్ అనే పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియోలో అసలు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఉండాల్సిన అర్హతలు ఏంటి, స్కిల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీళ్ళు ఏంటంటే మనకి ఫ్రీగా వర్కింగ్ కిట్ కూడా ఇస్తున్నారు. అంటే లైక్ మనకి అంటే ల్యాప్టాప్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. పర్ మంత్ 42K శాలరీ అనేది ఇస్తారు. అండ్ ఆల్సో కంపెనీ యొక్క బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవరైతే పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఈ జాబ్కి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఒకసారి అనేది చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము వెంటనే. సో మీకు వెంటనే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, మనకి రివాల్వేట్ అనే ఉంది కదా, ఈ కంపెనీలో మనకి సపోర్ట్ స్పెషలిస్ట్ సపోర్టర్గా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. మనకు ఆఫీస్ ఎక్కడ ఉందంటే బెంగళూరు, ముంబైలో ఉంది. అండ్ రిమోట్ గుర్గాన్ అయితే ఉంది మనకి రిమోట్ జాబ్. సో ఇది అయితే దీనికి అప్లై ఫర్ ది జాబ్ రోల్ ఉంది కదా, ఆఫ్టర్ అయితే చెప్తాను ఎలా అప్లై చేయాలనేది. ఫస్ట్ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ అబౌట్ వీళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. వీళ్ళ యొక్క కంపెనీ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేకపోతే లేదు. అయితే ఇక్కడ అబౌట్ ద రోల్ మనం చేసే ఈ స్పెషలిస్ట్ అంటే సపోర్ట్ స్పెషలిస్ట్ యొక్క రోల్ ఏంటి మెయిన్ వచ్చేసరికి అది ఒకటి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి వాట్ యూ విల్ బి డూయింగ్. అసలు ఏం చేస్తారంటే ప్రొవైడింగ్ అవర్ యూజర్స్ విత్ ఏ అవుట్స్టాండింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టు మేక్ ఏ రివోల్వేట్ యూజర్స్ ఫీల్ సెక్యూర్ విష్ లిస్ట్ యూజింగ్ అవర్ సర్వీసు. సో మనకి ఏంటంటే మంచిగా ఒక ప్రొవైడ్ అనేది మన వర్క్ అనేది మంచిగా ప్రొవైడ్ చేయాలి. ఒక కస్టమర్స్కి సర్వీస్ అనేది కరెక్ట్గా చేయాలి. అండ్ ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అంటే వయా అవర్ ఇన్ యాప్, లైవ్ చాట్స్, ఫోను అండ్ ఈమెయిల్స్. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారనుకోండి, ఏదైనా ఒక ఎంక్వైరీ ఒక కాల్ చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏదైనా సాల్వ్ చేయాలి. అది మెయిల్ కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదైనా చాట్ ద్వారా కానీ వీళ్ళకి అంటే ఈ రివోల్వేట్ యాప్ అనేది ఉంటుంది. ఈ యాప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మీరు వెంటనే రీసాల్వ్ చేయాలి. అంటే మీకు వీళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా వర్క్ చేయాలి, ఏముంటుంది, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఆల్సో ఆఫ్లైన్లో కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఈ యాప్ అనేది యూస్ చేస్తారు కదా, సో ఈ యాప్ అనేది యూస్ చేసిన కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు వాటిని రీసాల్వ్ అనేది చెయ్యాలంట. అది మెయిల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ వయా చాటింగ్ కానీ చెయ్యాలంట. సో అదొకటి. అండ్ రెస్పాన్సింగ్ రివాల్వేట్ ఆన్లైన్ అట్ ఆల్ టైమ్స్ అనేది ఉంటుందంట. రిప్రజెంటింగ్ రివాల్వేట్ ఆన్లైన్ ఆల్ టైమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే కొలబరేటింగ్ విత్ అదర్ టీమ్స్ ఇంటర్నేషనల్లీ టైట్లీ అండ్ కస్టమర్ ఇష్యూస్. సో మనకి ఏంటంటే కొలబరేటింగ్ అదర్ టీమ్స్ ఉంటారు కదా ఇంటర్నేషనల్గా, ఆ టీమ్స్తో మనం కొలబరేట్ అయ్యి కస్టమర్ ఇష్యూస్ ఏమైనా వస్తే మనం వాటిని సాల్వ్ చేయాలంట. సో మనకి అదొకటి చెప్పారు. అండ్ వాట్ వీ నీడ్ అనేది ఇచ్చారు. సో ఏంటంటే వీళ్ళకి ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మంచిగా వచ్చి ఉండాలంట. అండ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఈక్వలెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఈక్వలెంట్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచిగా మాట్లాడే తత్వం అనేది ఉండాలి. అండ్ ది ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఎనీ ఈజీ అండ్ అండర్స్టాండబుల్ మెనర్ అనేది ఇచ్చారు. స్ట్రాంగ్ రైటింగ్ అండ్ స్కిల్స్ అండ్ గ్రేట్ న్యూమరెన్సీ అండ్ ఐటీ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ స్ట్రాంగ్ అటెన్షన్ బి డీటెయిల్డ్ అండ్
అనలిటికల్ స్కిల్ కూడా ఉండాలి. ఎంపతి అండ్ లవ్ ఫర్ హెల్పింగ్ పీపుల్ అనేది ఉండాలి. హెల్పింగ్ చేసే నేచర్ కూడా మీకైతే ఉండాలి. అండ్ టు బీ డివిన్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హైలీ ఫ్లెక్సిబుల్ టీమ్ ప్లేయర్ అనేది ఉండాలి. సో మనకి సెల్ఫ్ మోటివేటెడ్ అనేది మనకైతే ఉండాలి. అండ్ ఇండిపెండెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ కూడా ఉండాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇండిపెండెంట్గా మీరు అనేది సాల్వ్ చేసే ఇది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు, దానికైతే భయపడిన అవసరం లేదు. అదొకటి. ఇంకా నైస్ టు హ్యావ్ అనేది ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో దానిపైన మీరు క్లిక్ చేశారు అంటే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ పేజ్ ఇట్లా ఉంటుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ పేజ్ యొక్క లింక్ అనేది ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లయింగ్ ఫర్ ద సపోర్టింగ్ స్పెషలిస్ట్ సపోర్ట్ అని ఇచ్చారు కదా, మీరు అప్లై చేయాలనుకుంటున్నారా చూడండి అని అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. అంటే మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ చూడండి కంట్రీ, ఇక్కడ కంట్రీ నేమ్ 44 ఉంది. సో మన ఇండియా కంట్రీ నేమ్ 91 వస్తుంది కదా, సో అక్కడ కంట్రీ పైన ఫస్ట్ క్లిక్ చేసుకోండి. 44 అని ఉంది, అది వేరే కంట్రీ నెంబరు. సో అక్కడ క్లిక్ చేసి ఇండియా ఉంటుంది కదా, ఇండియా పైన క్లిక్ చేస్తే 91 వస్తుంది. ఆఫ్టర్ మీ యొక్క రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్ నెంబర్ అనేది అక్కడ అనేది ఫిల్ చేయండి. అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఇక్కడ ఈ కంట్రీ నేమ్ వచ్చింది కదా, మన యొక్క కంట్రీ నేమ్ అనేది రావాలి. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మన కంట్రీ నేమ్ అనేది వస్తుంది. సో అదొకటి. లేదా ఎక్కడైనా క్లిక్ చేయండి, మీ యొక్క కంట్రీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎక్కడైనా ఏ కంట్రీ వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళైతే అదొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకి లొకేషన్స్ కనిపిస్తాయి. మీ దగ్గరలో ఉండే లొకేషన్ అనేది క్లిక్ చేయండి, అదొకటి. అండ్ షో యువర్ వర్క్స్ అంటే క్లిక్ టు అటాచ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మీకు ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది ఉంటుంది కదా, రెజ్యూమ్ అనేది అందులో అటాచ్ చేయండి. మీ రెజ్యూమ్ అనేది మంచిగా నీట్గా బాగా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అప్లై చేస్తారు కాబట్టి మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయితేనే ఆఫ్టర్ మీరు సెలెక్ట్ అయినట్టు. సో మీ రెజ్యూమే సెలెక్ట్ కాకపోతే మిమ్మల్ని ఇంకా జాబ్ అనేది ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ అనేది కంప్లీట్గా మంచిగా బయోడేటా అనేది నీట్గా ఫిల్ చేసి అనేది రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ ఏవైనా లింక్స్ మీరు ఏవైనా యూస్ చేశారనుకోండి, సోషల్ మీడియా లింక్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీ గురించి జస్ట్ లైక్ తెలుసుకోవడానికి మాత్రమే, అదొకటి. ఇంకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఆప్షనల్ అనేది ఇచ్చారు, పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఆప్షనల్ ఇచ్చారు. సో మనం ఆల్రెడీ రెజ్యూమ్లు అన్నీ ఫిల్ చేసి ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆప్షనల్ ఇచ్చారు. మీరు ఫిల్ చేసినా పర్వాలేదు, ఫిల్ చేయకపోయినా పర్వాలేదు. సో అదొకటి. అండ్ ఇంకా ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్, సో ఇవేమైనా ఉన్నా సరే ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే బెటర్. ఫైనల్ ఇవన్నీ ఫిల్ చేశాక ఇక్కడ సబ్మిట్, ఇక్కడ క్యాప్చా పైన ఐఎమ్ నాట్ రిబోట్ అని ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ చేసి ఫైనల్ ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, దానిపైన సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఆఫ్టర్ మీ యొక్క ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు కాబట్టి ఆఫ్టర్ మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యింది అనుకోండి, చాలామంది అప్లై చేస్తారు, అందులో మీ రెజ్యూమ్ మీ లక్ ఉండి సెలెక్ట్ అయితే మీకు మెయిల్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఫోన్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది. ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ ఆన్లైన్లోనే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు, వాళ్ళే చెప్తారు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.